ఉన్నాయండి. సో ఓవరాల్గా ఫుడ్ చాలా బాగుంది. యాక్చువల్గా నేను చికెన్ పకోడీ తీసుకున్నాము. సో క్వాలిటీ వైజ్ సూపర్గా ఉంది. అండ్ అంబియన్స్ వచ్చేసరికి సూపర్ అంబియన్స్ అండి. ఏదో విలేజ్ అట్మాస్ఫియర్లో కూర్చున్నట్టుంది, దో హైవే పక్కన ఉన్నా కానీ. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ చూసేసరికి ఫుడ్లో చాలా బాగుంది. అండ్ దట్ బిర్యానీ ఆల్సో జాయింట్ బిర్యానీ చాలా బాగుంది. ఐ రియలీ లైక్ ఇట్. కంపల్సరీగా 5/5 ఇస్తాను రేటింగ్లో. నేను తీసుకున్నది చికెన్ పకోడీ అండి. ఐ ఓన్లీ ట్రైడ్ వన్. అండ్ అనదర్ థింగ్ అండి, ఇది జాయింట్ బిర్యానీ తీసుకున్నాను, లెగ్ పీస్. సో అది చాలా బాగుంది. ఐ డోంట్ నో అదర్ థింగ్స్. సో ఇవి రెండైతే చాలా బాగుంది. ఐ రియలీ లైక్ దిస్. రైస్ క్వాలిటీ కూడా బాగుంది. అట్ ద సేమ్ టైం క్వాంటిటీ చాలా బాగుంది. ఒక పర్సన్కి చాలా ఎనఫ్ సరిపోతుంది. అంటే మనం ఇంట్లో మళ్ళీ సెకండ్ టైం పెట్టుకుంటాం కదా, అలా మంచిగా పెట్టారు మీరు యాక్చువల్గా. ప్రైజెస్ చాలా బాగున్నాయి. యాక్చువల్గా 20% ఆఫ్ కూడా ఇచ్చారు కదా, దట్స్ రియలీ గ్రేట్. సో ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయండి. అండ్ దట్ క్వాంటిటీ 500 grams 1000 grams ఏవైతే ఉన్నాయో, దట్ యాక్చువల్లీ అది చాలా యూనిక్గా అనిపించింది. 70 kilometers దూరం మిడిల్లో ఇది ఒకటే కొత్తగా హోటల్లో డిఫరెంట్. ఏ హోటల్ అయినా బిర్యానీ దొరుకుతుంది, దమ్ బిర్యానీ దొరుకుతుంది, మటన్ బిర్యానీ దొరుకుతుంటుంది. కాకపోతే ఏంటంటే ఇది స్పెషల్ ఏంటంటే సాంప్రదాయ పద్ధతిలో కూడా మనకు మంచిగా ఉన్నది, డిఫరెంట్గా ఉంది కాబట్టి అందరికీ నచ్చుతుందనే ఉద్దేశం. ప్రైజెస్ కూడా నార్మల్ ప్రైజెస్ ఉన్నాయి. ఎక్కడ వెళ్ళినా కానీ ఇప్పుడు 250-290 రూపీస్ దమ్ బిర్యానీ ఉన్నది. మనకి ఇక్కడ 200లో కూడా మంచి భోజనం దొరుకుతుంది. ఇది నాది కూడా నాన్ వెజ్లో, వెజిటేరియన్ నాన్ వెజ్లో మంచి ఫ్రై ఐటమ్ దొరుకుతుంది. 200లో పీస్ఫుల్గా ఉన్నది, బాగున్నది. లొకేషన్ కూడా బాగున్నది. ఈరోజే హోటల్ స్టార్ట్ అయినట్టుంది. చాలా యాంబియన్స్ చాలా బాగుంది. ఇక్కడ రిసీవింగ్ కూడా చాలా బాగుంది. సో అన్నిటికన్నా బెస్ట్ అంటే నాకు వెజ్లో పన్నీర్ కుర్కురే, అది చాలా టేస్ట్గా ఉంది. ఓకే, సంథింగ్ వెరైటీగా కనిపిస్తూ ఉన్నాయి ఈ డిషెస్ అన్నీ కూడా చాలా బాగుంది. ఓకే, ఈరోజు ఫస్ట్ డే కాబట్టి బాగా దీన్ని డెవలప్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. మంచి రుచులతో ఉంటే డెఫినెట్గా ఇది సక్సెస్ అవుతుంది. ఆల్ ద బెస్ట్. తెలంగాణ రుచులతోటి పోల్చుకుంటే ఆంధ్ర రుచులతోటి కూడా కాంబినేషన్లో ఇవ్వడం చాలా బాగుంది. నెక్స్ట్ ఏంటంటే ఫుడ్ విషయానికి వస్తే నాణ్యమైన ఆయిల్ అది ఇది ఏదో మాకేదైతే టేస్ట్ వేరేలాగా చాలా బాగా అనిపించింది. ఇట్లాగే కంటిన్యూ రన్నింగ్ అయితే చాలా బాగా నడుస్తుందని మా అభిప్రాయం. రేట్స్ అవి కూడా సఫిషియెంట్గానే ఉన్నాయని మా అభిప్రాయం. ఈరోజు కొత్తగా రెస్టారెంట్ ఓపెన్ అయింది అంటే చూద్దాము అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మేము తీసుకున్న దాంట్లో వెజ్, నాన్ వెజ్ 2 స్టార్టర్స్ కూడా తీసుకున్నాం. 2 కూడా చాలా బాగున్నాయి. అలాగే చికెన్ 65 నాన్ వెజ్లో అది ఎక్సలెంట్గా బాగా అనిపించింది నాకు. అలాగే రైస్ ఐటెం లోపల కూడా డిఫరెంట్ టైప్స్ లోపల ఫ్రాన్స్, అదేవిధంగా చికెన్ జాయింట్ కావచ్చు, మటన్ కావచ్చు, మటన్ కీమా కావచ్చు, అన్నీ కూడా చాలా బాగా అనిపించాయి. ఇదే విధంగా మెయింటెనెన్స్ చేస్తే మాత్రం మంచి సక్సెస్ అవుతుంది. అదేవిధంగా వీళ్ళు మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఈ సాయంత్రం వేళ మేము ఇంటి లోపలి భోజనం చేసినట్టు ఉన్నది. ఇక్కడ ఫుడ్ తింటుంటే కూడా మాకు మా ఇంటి రుచులు గుర్తుకొచ్చినాయి. వాస్తవానికి తెలంగాణలో ఇంత మంచి హోటలు, ఈ తెలుగు అరోమా హోటల్ మాకు బాగా నచ్చింది. ముఖ్యంగా గోంగూర అంటే ఇంతవరకు చాలా రోజులే గోంగూర తినక, ఆ గోంగూరతో చికెన్ తింటుంటే మాత్రం చాలా బాగా అనిపించింది. మా ఫ్రెండ్స్ ఎవరున్నా కూడా దీనికి రెఫర్ చేస్తాం. ఈ హోటల్కి మంచి లైఫ్ ఉందండి. మా గజ్వెల్కు దగ్గరలో ఉండడం మా అదృష్టం ఇది. ఈ హోటల్ తప్పకుండా బాగుండాలని, ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. హాయ్ అండి, దిస్ ఇస్ శ్వేత అండ్ దిస్ ఇస్ మై హస్బెండ్ రామ్. మేము తెలుగు అరోమాస్ సెకండ్ బ్రాంచ్ గౌరవరంలో ఓపెన్ చేశాము. సో ప్రైమరీలీ సిద్దిపేట నుంచి హైదరాబాద్కి వెళ్ళే దారిలో మేము బేసిక్లీ చూసింది ఏంటంటే చాలా లిమిటెడ్ ఫుడ్ ఆప్షన్స్ అండ్ వెరైటీ చాలా తక్కువ ఉండే. సో our main intention was to provide a quick service model and hygienic location and very good washrooms and a variety of food. సో మేము ప్రైమరీలీ చాలా ట్రావెల్ చేస్తాం ఈ రోడ్ పైన. సో మేము పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసాము ప్రాబ్లమ్స్ నేను చెప్పిన 4 విషయాల్లో. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై వీ స్టార్టెడ్ తెలుగు అరోమాస్ హియర్. యూజువలీ మీరు ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళారంటే యూ వాంట్ టు గెట్ ఇన్ టు ద హోటల్, ఫినిష్ యువర్ ఫుడ్, గెట్ అవుట్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. అది నార్మల్గా అన్ని రెస్టారెంట్లో జరిగేది కాదు. ఓకే, మీరు చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మీరు 5 minutesలో ఆర్డర్ చేసి మీరు కూర్చొని తినేసి ఓ 10-15 minutesలో మీరు మొత్తం మీరు పని కంప్లీట్ చేసుకుని మీరు యూ క్యాన్ యాక్చువల్లీ స్టార్ట్ ఆఫ్ అగైన్. సో క్విక్ సర్వీస్ మీద మేము చాలా ఫోకస్ పెట్టాము ఇక్కడ. సో you'll never have to wait for more than 5 minutes when you come to Telugu Aromas Gauraram. And మా dishes also are very very unique. Like మీరు వంకాయ బిర్యానీ ఎక్కడ తినుండరు. సో వెజ్లో వీ హ్యావ్ క్వైట్ అ ఫ్యూ ఆప్షన్స్. సోయా కీమా బిర్యానీ, వంకాయ బిర్యానీ, పనీర్ బిర్యానీ.
అండ్ నాన్ వెజ్లో బేసిక్లీ తెలంగాణలో వెరీ స్పెషల్ నల్లి బొక్కల బిర్యానీ, సో అది మా స్పెషాలిటీ. అండ్ నాన్ వెజ్లో అప్రాక్సిమేట్లీ ఒక 15 to 16 ఫుడ్ ఆప్షన్స్ ఉన్నాయి, అండ్ వీఆర్ వర్కింగ్ ఆన్ ప్రొవైడింగ్ a lot more options over a period of time. Why Telugu Aromas? Okay, so there were two reasons for opening this franchise in Gauraram. So ఒకటి ఏంటంటే food hygiene and variations in the biryanis and pulavs what you can get మీకు ఎక్కడ దొరకదు. ఓకే, ఇంకొకటి తెలుగు అరోమాస్ అనే నేను పర్సనల్గా యాక్చువల్లీ ఐ లైక్ ద ఫుడ్ సో మచ్. ఓకే, అండ్ ఐ మెట్ ద ఫౌండర్స్ ఆఫ్ తెలుగు అరోమాస్, చాలా ప్యాషనెట్ పీపుల్. ఓకే, Arvind, Shravan, Shrikant, Deepu, all these people have worked really hard to research on the food. Appudu menu తయారు చేసిండ్రు. Okay, so it's a limited food option, but you get lot of varieties in that limited food options as well. So Telugu Aromas Gauraram ki randi. Okay, you will experience a very different cuisine, Andhra, Telangana combined together here. Do experience our starters as well. We have prawns pakodi, chicken pakodi, and very special paneer kurkure. సో మేము ప్రైమరీలీ ఫోకస్ చేసింది కూడా అంబియన్స్ పైన. చాలా మీరు చూసారంటే చాలా ఓపెన్ అండ్ ఏరీ లొకేషన్, మీకు ఇలా కంజెస్టెడ్ ఒక స్పేస్లో ఉన్నట్టు ఉండదు. అండ్ యాంపుల్ పార్కింగ్, like I said, like you get good parking and like very good food, hygienic food, and like very good washroom. So please stop by. ఈ దారిలో వెళ్తున్నారంటే ఇట్స్ అ వెరీ గుడ్ రెస్టారెంట్ అండ్ యూల్ ఎక్స్పీరియన్స్ మీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ షూర్ యూల్ కమ్ ద సెకండ్ టైం. ఇంకో ప్రైమరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మేము బేసిక్లీ ఎనీ కైండ్ ఆఫ్ ఫుడ్ కలరింగ్ ఆర్ అజినోమోటో యూస్ చేయము. సో మీరు బేసిక్లీ లంచ్కి తిన్నా యూ కెన్ ఈజీలీ హ్యావ్ ఫర్ డిన్నర్ అగైన్. అండ్ అది మా ప్రైమరీ ఫోకస్ ఉండే, దట్ యూ షుడెంట్ ఫీల్ వెరీ హెవీ. అండ్ ఇది వెరీ మచ్ లైక్ మనం ఇంట్లో ఎలా వండుకుంటామో అలాంటి హోమ్లీ ఫుడ్ విచ్ యూ కెన్ ఈట్ ఎవ్రీ డే. లైక్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు క్యాన్ కంఫర్టబుల్లీ ఈట్ ద ఫుడ్.